మనీ ఆర్ ప్యాషన్, వాట్ మ్యాటర్స్ మోర్? ప్యాషన్ ఏం చేస్తుంది అంటే మీకు తెలియకుండా మిమ్మల్ని చేయబట్టుకొని లాక్కొని వెళ్ళిపోయి ఒక బ్లాక్ హోల్ లాగా అంటే లోపలికి తీసుకెళ్ళి విసిరేస్తుంది మిమ్మల్ని. సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మీరు వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడు మీ లైఫ్ పాడైపోయిందా అన్న భయం ఒకటి వచ్చేస్తుంది మీది. 30 years బ్యాక్ ఫైనల్ ఇయర్లో ఉండగానే నేను ఐ జాయిన్డ్ దాసరి గారు యాజ్ అన్ ఏడి, అసిస్టెంట్ డైరెక్టర్గా. సో ఐ థింక్ వన్ షుడ్ పర్సూ హిస్ ప్యాషన్, హిజ్ ఆర్ హర్ ప్యాషన్. ఎందుకు అంటే ప్యాషన్ మిమ్మల్ని ప్రతి ఇంచ్ మీ టోస్ మీద ఉంచుతుంది. సో దట్స్ వాట్ మేక్స్ యువర్ జర్నీ వాట్ ఎవర్, అంటే ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డే అండ్ అవర్ మీరు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఫిల్మ్స్లో మీరు వెళ్తూ ఉన్న కొద్దీ మీ టార్గెట్ మీకు 10 గజాల ఎదురుగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మనకు దొరకదు, అది దొరుకుతూ ఉందన్న ఫీలింగ్ వస్తుంది. ఏళ్ళు గడిచిపోతాయి, మీ లైఫ్ అయిపోతుంది. ఫెయిల్ అయిన 1,00,000 మందిని మీరు పట్టించుకోరు. గెట్ ట్రైన్డ్, విపరీతంగా ట్రైనింగ్ తీసుకోండి. దేనిలోకి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఫోకస్ దాని మీద ఉంచండి. ఒక పర్టికులర్ పీరియడ్ అనుకోండి, ఆ పీరియడ్లో మీరు సంపాదించగలిగితే, మీరు కొట్టగలిగితే టార్గెట్ కొట్టారు, లేదంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోండి. 30 ఏళ్ళు వేస్ట్ చేసుకునేవాడిగా చెప్తున్నాను. ఒక పర్టికులర్ పాయింట్ అని చెప్పలేను. దేర్ ఆర్ సో మెనీ లోస్. వెన్ ఎవర్ మై మూవీ డజంట్ వర్క్, ఇట్ గివ్స్ మీ సూపర్ లో. అతి చిన్నది అంటే ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టినప్పుడు దాని 10 లైక్లే వచ్చినాయి అనుకోండి. నాన్నగారు ఎప్పుడు కూడా ఇది చెయ్యి అని చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే, నీ ఇష్టం వచ్చింది చెయ్యి, కానీ నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మనీ, ఆఫ్ కోర్స్ మనీ ఈజ్ ఈక్వల్లీ ఏ గుడ్ డ్రైవ్, బట్ కొన్నాళ్ళ తర్వాత మనీ రిడెండెంట్ అయిపోతుంది. సో ఐ ఆల్వేస్ అడ్వైజ్, ఒక స్టేజ్ వరకు నేను సంపాదించుకొని నాకు పర్లేదు, నాకు ధోకా లేదు అనుకున్నప్పుడు ప్యాషన్ని పర్సూ చేయటం అనేది ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్.